హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 5:30 కల్లా లేచేసి ఇంకా వంట స్టార్ట్ చేయడం మొదలుపెట్టేసాను. బయట చాలా చల్లగా ఉంది. వర్షం పడుతుంది కదా! సాయంత్రం అవ్వగానే వర్షం పడుతుంది. అందుకే మార్నింగ్ టైంలో చాలా చల్లగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగేసేసి స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నాను. కూరగాయలు కట్ చేసే లోపల కొద్దిగా అన్నం ఉడుకుతుంది కదా! ఇంకా అందుకని ఫస్ట్ అన్నం పెట్టేసేస్తాను స్టవ్ మీద. తర్వాత కూరగాయలన్నీ కట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటాలు, ఆనియన్సే ఉన్నాయి. ఇంకా కొన్ని మునక్కాయలు ఉన్నాయి. ఇంకా వాటితోనే కర్రీ చేసేస్తున్నాను. మా హస్బెండ్‌ని తీసుకురమ్మంటే రోజు సాయంత్రం వర్షం పడుతుంది కదా! ఇంకా తనకి ఆఫీస్ అయిపోయేపాటికి ఇంకా వర్షం పడుతుంది అని ఇంకా వచ్చేస్తున్నారనమాట. ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చి తడిసిపోయి పాడైపోతాయని ఇంకా దగ్గర ఉన్న షాప్‌లోనే 2 రోజులకు కావాల్సిన కూరగాయలు తీసుకొస్తున్నారు. ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయ్యి వంట చేసేస్తున్నాను. ఇంకా పప్పు వండుదాము అంటే పప్పొద్దు అన్నారనమాట. ఇంకా మామూలుగా కర్రీ చేసేస్తున్నాను. మా పెద్ద పాప అయితే పప్పు వండిన రోజు బాక్స్ మొత్తం మెతుకులు లేకుండా చాలా నీట్‌గా తినేస్తుంది. అదే కూరగాయలు పెడితే సగం అన్నం వదిలేసి వస్తుందనమాట. ఇంకా ఆమె కోసమైనా వారంలో 1, 2 సార్లు కంపల్సరీగా పప్పు వండాల్సిందే. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని వాటర్‌లో వేసేసుకుంటున్నాను. వాటర్‌లో వేసుకుంటే స్కిన్ తొందరగా వస్తుంది. ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కళ్ళలోంచి నీళ్ళు రావు. అందుకని ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకొని డైరెక్ట్‌గా వాటర్‌లో వేసేసుకుంటాను. తర్వాత కట్ చేసేసుకుంటాను. ఇంకా తొందరగా లేస్తే పని తొందరగా అయిపోతుంది కదా! ఇంకా మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళని చదివించేపాటికి చిన్న పాప తొందరగానే చదివేసేసింది. ఇంకా పెద్ద పాపను చదివించేపాటికి ఇంకా 11 అయిపోయింది. అప్పటికి ఇంకా అంట్లు కడిగేసేసి ఇంకా పడుకునేపాటికి 11:30 అయిపోయింది. మార్నింగ్ లేవాలి అంటే ఇంకా అసలు లేవాలి అనిపించట్లేదు. ఎంతైనా ఇంకా మనమే చేసుకోవాలి కదా! ఎవరు చేస్తారు మనకి వచ్చి అని ఇంకా మళ్ళీ లేసేసి ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఇంకా లేసేసి వంట చేసేస్తున్నాను. హాలిడేస్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూడాల్సి వస్తుంది. వీక్‌లో ఒక హాలిడేనా లేకపోతే అలాగే అనిపిస్తుంది కదా! రెగ్యులర్‌గా లేచి వంట చేసి ఇంకా అదే పరుగులు ఉంటాయి. ఇంకా తాలింపు వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా మటుకు లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేస్తున్నందుకు. మీరు లైక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని లైక్ చేయమని చెప్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి టమాటాలన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టి ఆనియన్స్ ఇంకా మునక్కాయలన్నీ కొద్దిసేపు మగ్గ పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడప్పుడు షింక్లో వేసేసుకుంటాను. చుట్టూ అంతా పెట్టేసుకోవడం నాకు అంత మెస్సీగా ఉంటుందని ఎప్పుడప్పుడు వేసేసుకొని ఇంకా ప్రతిసారి కట్ చేసిన తర్వాత పట్టుకున్న తర్వాత చేతులు కడిగేసేసుకుంటూ ఉంటాను. మా హస్బెండ్ అంటారు ఎందుకు అన్నిసార్లు చేతులు కడుక్కుంటావు అని. కానీ ఇంకా నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ ఎప్పుడు చుట్టుపక్కలంతా నీట్‌గా ఉండాలి. మా హస్బెండ్ ఎప్పుడైనా వంట చేస్తే మొత్తం కిచెన్ కౌంటర్ అంతా గజిబిజిగా ఉంటుంది. ఆయన ఇంకా సండే మాత్రం ఇంకా వదిలేస్తానమాట. ఆయన వంట చేసిన రోజు ఇంకేమీ అనను. ఏదో ఒక రోజు చేస్తూ ఉంటారు కదా! ఇంకా తర్వాత నేనే సర్దేసుకుంటాను అనమాట. ఇంకా వంట చేస్తుంటే మా హస్బెండ్ వెళ్ళే టైంకి గ్యాస్ అయిపోయింది. అదే ఆయన వెళ్ళిపోతే మళ్ళీ నేను గ్యాస్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. నేను పెడతాను అంటే అస్సలు పెట్టనివ్వరు, వద్దు అంటారు. ఇంకా ఆయన వెళ్ళిపోతే మళ్ళీ నేనేం చేయాలి? అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ వంట చేసుకొని రావాల్సి వచ్చేది. ఇంకా కరెక్ట్‌గా అదే టైంకి అనుకుంటానే ఉన్నాను గ్యాస్ అయిపోతే ఏం చేయాలి అని. అప్పటికే గ్యాస్ అయిపోయింది. ఇంకా టమాటాలన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా పక్కన వేసుకుంటాను అనమాట. కూర అంతా ఒక పక్కకి నెట్టేసి ఇలా వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇంకా మొత్తం కలిపేసేసుకుంటాను పచ్చిగా ఉండకుండా ఉంటాయి. ఇంకా తర్వాత కారము, ధనియాల పొడి, మసాలా వేసేసుకుంటున్నాను. ఇంకా చాలా సింపుల్‌గానే చేసేస్తాను. మసాలాలు ఎక్కువ వేస్తే కూడా పిల్లలు తినరనమాట. కారం అని అస్సలు తినరు. ఏదో కొద్ది కారం తింటారు కానీ మరీ ఎక్కువ అయితే తినరనమాట. అందుకే చూసుకొని వేసేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడైనా వంట చేస్తే ఆయన మాత్రం చాలా ఎక్కువ వేసేస్తారు. ఆ రోజు పిల్లలు సరిగ్గా తినరు. ఇంకా అందుకే చూసుకొని వేసుకుంటాం అనమాట. అందుకే నువ్వు వెయ్యి అని చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి దోసల పిండి ఉంది. ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంకా దోసల పిండి ఉందనమాట. కొద్దిగా ఇంకా దోసలు చేసేద్దామని తీసి బయట పెట్టేసేసుకొని ఇంకా అందులోకి అన్నీ కలిపేసేసుకుంటున్నాను. ఇంకా టైం వచ్చేసి 5:45 అవుతుంది. ఇంకా గబగబా వంట చేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి మళ్ళీ వెళ్ళేపాటికి ఒకసారి రివిజన్ చేపించేయాలని గబగబా వంట చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ టైంలో కూడా ఒకసారి చదివిస్తే గుర్తుంటుంది కదా అని ఇంకా అందుకని
కొంచెం తొందరగానే వంట స్టార్ట్ చేస్తాను. లేకపోతే ఎప్పుడు 6:45, 6కి అలా చేసేదాననమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం కొద్దిగా ఉప్పు, కొంచెం పంచదార వేసేసుకొని ఇంకా కలిపేసేసుకుంటున్నాను. కొంచెం పంచదార వేస్తే దోశలు కొంచెం కలర్గా వస్తాయి. ఇంకా లాస్ట్ టైం నేను మిక్సీ వేయలేదు, మా హస్బెండ్ వేశారు. ఇంకా కొద్దిగా పప్పు అక్కడక్కడ మెదగలేదు, ఇంకా అలాగే ఇంకా వేసుకున్నాం అనమాట. ఇంకా మిక్సీ వేస్తే చాలా ఆ సౌండ్కి నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అందుకని నేను మినపప్పు ఇట్లా ఇడ్లీ పిండి, దోశల పిండి రుబ్బినప్పుడు అసలు నేను వేయను. అందుకని నాకు తలనొప్పి వచ్చేస్తుంది, ఎందుకో తెలీదు. గ్రైండర్ తీసుకున్నామంటే ఇంకా చూడాలి ఎప్పుడు కుదురుతుందో చూసుకొని తీసుకోవాలి. అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్ద పాప లేచి ఇంకా హనీ వాటర్ పెట్టమని అడిగింది. ఇంకా కొద్దిసేపు ఆగని చెప్పి ఇంక అంతలోకి చట్నీలోకి వేరుశనగ గుళ్ళు వేసేసుకుంటున్నాను. ఎంత కావాలో చూసుకొని, మా ముగ్గురికే కాబట్టి తక్కువగానే చేస్తాను. మరి ఎక్కువ చేసుకొని కూడా పడేయాల్సి వస్తుంది, అందుకే చాలా తక్కువగానే చేస్తాను. ఇంకా అన్నం అయిపోయింది. ఇంకా స్టవ్ మీద దించేసి ఇంకా వాటర్ పెట్టేసేసుకున్నాను. ఇంకా మా పెద్ద పాప లేవగానే వచ్చేసి హనీ వాటర్ కంపల్సరీగా అడుగుతుంది. ఆమె హనీ వాటర్ తాగందే ఆమెకి డే స్టార్ట్ అవ్వదు. ఇంకా అందుకని కంపల్సరీగా ఆమెకి ఇచ్చేస్తాను. మా చిన్న పాప ఈ మధ్య తాగట్లేదు. ఇంకా ఆమెకి మధ్య మధ్యలో జీరా వాటర్ అట్లా పెట్టేసేసి ఇస్తాను. ఇంకా ఆమెకి ఇచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పల్లీలు వేయించేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మధ్యలో కర్రీ చూసేసుకొని ఇంకా కర్రీ అయిపోయినాక వేరే గిన్నెలోకి వేసేసుకుంటాను అనమాట. అలాగే అదే గిన్నెలో ఉంటే మళ్ళీ మొత్తం కిచెన్ కౌంటర్ మీద అన్నీ పెద్ద పెద్దవి ఉండిపోతాయి. మళ్ళీ అన్నీ చూడడానికి అంత నీట్గా ఉంటుందని ఇంకా తీయగానే వేసేసుకుంటాను చిన్న గిన్నెలోకి. ఇంకా అన్ని పిల్లలు వెళ్ళిపోయాక వాష్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా మధ్యలో కర్రీ వేసేసుకొని పల్లీలు కూడా చూసుకొని వేయించేసేసుకున్నాను. ఎప్పుడైనా మర్చిపోతాను అని ఇంకా దగ్గరుండి చేసేసుకుంటున్నాను. ఇంక తర్వాత ఇంకా షింక్లో వేసేసి ఇంకా వాళ్ళకి వాళ్ళు వేసాక కదా ఇంకా హీటర్ కూడా పెట్టేసేసి పిల్లలకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టాలి. ఇంకా పల్లీలు వేయించేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసి లోపల చల్లారుతాయి కదా, అంతలోకి వాళ్ళకి హీటర్ వాటర్ పెట్టేసేయాలి. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఇంకా తర్వాత బయటికి వచ్చి చూస్తే ఇంకప్పుడే బాగా తెల్లారింది. ఇంక వచ్చేసి వాటర్ పెట్టేసేసుకొని హీటర్ పెట్టేసేస్తున్నాను. ఇంకా కిచెన్లోనే పెడతాను, ఎందుకంటే నేను అక్కడే ఉంటాను కాబట్టి చూస్తూ ఉంటాను. అదే వేరే చోట పెడితే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, అందుకని భయం. ఎప్పుడు హీటర్ పెట్టినా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మరి అక్కడనే ఉంటాను. పిల్లలు వెళ్ళినా కూడా వాళ్ళని అరుస్తూ ఉంటాను వెళ్ళొద్దు అని. ఇంక ఇక్కడ వచ్చేసి మిక్సీ వేసేసుకున్నాను. ఇంకా తాలింపు వేసేసుకోవాలి చట్నీకి. ఇంకా మా ముగ్గురికే కాబట్టి చాలా తక్కువగానే చేసేస్తాను. ఇంకా తాలింపు వేసేసి ఇంకా తాలింపు కలిపేసేసుకుంటున్నాను. మా పిల్లలకి ఇలా ఉంటేనే తింటారు, మరి గట్టిగా రుబ్బామంటే అసలు తినరనమాట. అందుకే లూజ్గానే చేస్తాను. ఇంకా స్విచ్ ఆఫ్ వేసి ఇంకా హీటర్ తీసి పక్కన పెట్టేస్తాను. ఒకరోజు మా హస్బెండ్ స్విచ్ ఆపకుండా అలాగే తీసి పక్కన పెట్టేశారు. మంటలో కరెంట్ ఎర్రగా కాలుతుంది అని మా చిన్న పాప అరిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా హీటర్ అనమాట. ఇంకా చాలా భయం వేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు బ్రష్ చేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ స్నానాలు చేంజ్ చేశాను, డ్రెస్ వేసేసాను. ఇంకా వాళ్ళ కోసం దోశలు వేసేస్తున్నాను. ఇంకా దోశలు వేసిన రోజు కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఇంకా మిగతా ఉప్మా, పులిహోర అట్లాంటివి చేసిన రోజు కొంచెం తొందరగానే పని అయిపోతుంది. ఇంకా పులిహోర కూడా మా పిల్లలు చాలా ఇష్టంగానే తింటారు. వారానికి ఒకసారి అది కూడా చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు వేసేసి వాళ్ళకి ఇస్తున్నాను. చెప్పాను కదా పప్పు సరిగ్గా మెదగలేదు, అందుకని అక్కడ పప్పుగా ఉంది. ఇంకా మా హస్బెండ్ రుబ్బారు. ఇంకా అట్లాగే ఇంకా అయిపోవచ్చింది కదా. ఇంకా వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయాక నేను తింటాను. ఇప్పుడైతే వాళ్ళకి పెట్టేసేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసేస్తాను. మీకు ఈ లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కూడా కమెంట్ చేయండి. మీకు ఈ లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళకి దోశలు వేసేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా దోశల రోజు కొంచెం బాగానే ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇష్టం లేని మాత్రమే చాలా కష్టపడి తింటూ ఉంటారు. అది కూడా పొద్దున కదా, వాళ్ళకి ఆకలి అదే కొంచెం టైం అయితే మంచిగా ఇష్టంగా తింటారు హాలిడే రోజు. అందుకే కొద్దిగా లేట్గానే పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.